ఫిఫ్త్ లెసన్ ఫ్రెండ్స్, పదార్థాలు వస్తువులు. ఈ లెసన్లో కొంచెం ఎక్కువ పాయింట్స్ ఏం లేవు, మెయిన్ పాయింట్స్. మీరు టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ర్యాపిడ్ రివిజన్గా యూజ్ అవుతుంది ఈ క్లాసెస్. ఒక వస్తువు రంగు దాని నుండి విడుదలయ్యే కాంతి రంగుపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు రంగు అంట ఒక వస్తువు రంగు దాని నుండి విడుదలయ్యే కాంతి రంగుపై ఆధారపడి ఉంటుందంట. నెక్స్ట్ వచ్చేసి, ఒక వస్తువు నుంచి విడుదలయ్యే కాంతిని బట్టి ఆ వస్తువు యొక్క రంగును మనం చూడగలుగుతాము. ఒక వస్తువు నుంచి విడుదలయ్యే కాంతిని బట్టి ఆ వస్తువు యొక్క రంగుని మనం చూడగలుగుతామంట. ఇంకొక పాయింట్ వచ్చేసి, ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది ఆ వస్తువు సాంద్రతతో పాటు మాధ్యమం సాంద్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది ఒక వస్తువు సాంద్రతతో పాటు మాధ్యమం సాంద్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. పారదర్శకత. మిఠాయి దుకాణంలో దుకాణదారుడు మిఠాయిలు, బిస్కెట్లు వంటి తినుబండారాలను సాధారణంగా గాజు జాడీలతో ఉంచుతారు. ఎందుకో తెలుసా? దుకాణదారులు తాము అమ్మే వస్తువులు అందరికీ కనిపించేలా ఉండాలని కోరుకుంటారు. గాజు గుండా చూసినప్పుడు అవతలి వస్తువు స్పష్టంగా కనిపిస్తాయని మనకు తెలుసు. అటువంటి పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. పారదర్శక పదార్థాలు ఏంటంటే, అవతలి వస్తువు మనం చూడగానే స్పష్టంగా గాజు గుండా చూసినప్పుడు స్పష్టంగా కనిపించింది అనుకో, అది పారదర్శక పదార్థాలు. చెక్క, స్టీలు, కార్డుబోర్డు వంటి కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువును చూడలేము. అటువంటి పదార్థాలను అపారదర్శక పదార్థాలు అంటారు. ఇంకోటి, నీటి సాంద్రత. 1 గ్రామ్ మిల్లీలీటర్ల ఏదైనా ఒక వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత 1 గ్రామ్ మిల్లీలీటర్ల కన్నా తక్కువ ఉండాలి. నీటి సాంద్రత అనేది 1 గ్రామ్ మిల్లీలీటర్లు ఏదైనా ఒక వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత 1 గ్రామ్ మిల్లీలీటర్ల కన్నా తక్కువగా ఉండాలన్నమాట. కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేము. ఇటువంటి పదార్థాలను పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. నూనెలో ముంచిన కాగితం దీనికి ఉదాహరణ. కిటికీలకు అమర్చిన కొన్ని గాజు పలకల గుండా వచ్చిన వెలుతురు ద్వారా స్పష్టంగా చూడలేం కనుక ఈ గాజు పలకలను పాక్షిక పారదర్శక గాజు పలకలు అంటారు. వేడి చేసినప్పుడు కొన్ని పదార్థాలు ఘనస్థితి నుంచి ద్రవస్థితికి, ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారుతుంటాయి. అదేవిధంగా చల్లబరిచినప్పుడు వాయుస్థితి నుంచి ద్రవస్థితికి, ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారుతుంటాయి. కావున సాధారణంగా ఉష్ణోగ్రత వద్ద స్థితిని బట్టి పదార్థాలను ఘన, ద్రవ, వాయు పదార్థాలుగా వర్గీకరించవచ్చు. మంచుగడ్డ స్ఫటికాకారంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటి కన్నా తక్కువగా ఉండడం వల్ల నీటిపైన తేలుతుంది. మంచుగడ్డ స్ఫటికాకారంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటి కన్నా తక్కువగా ఉండడం వల్ల నీటిపైన తేలుతుంది. పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థాలైన నీరు, పాలు, నూనె, కిరోసిన్ వంటి వాటిని ద్రవ పదార్థాలు అంటారు. పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకోని పదార్థాలైన చెక్క, రాయి, ఇటుక, ప్లాస్టిక్, బంతి, కూరగాయలు వంటి పదార్థాలను ఘన పదార్థాలు అంటారు. ఓకే ఫ్రెండ్స్, క్యాండిల్ అనే పదం క్యాండిర్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. క్యాండిర్ అంటే మెరుపు అని అర్థం. క్యాండిల్ అనే పదము క్యాండిర్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడిందంట. క్యాండిర్ అంటే మెరుపు అని అర్థం. బీవాక్స్తో తయారు చేసిన కొవ్వొత్తులు తీయటి వాసన కలిగి ఉంటాయి, తక్కువ పొగనిస్తాయి. బీవాక్స్తో తయారు చేసిన కొవ్వొత్తులు తీయటి వాసన కలిగి ఉంటాయి, తక్కువ పొగనిస్తాయి. ఇక్కడ ఏమంత ఇంపార్టెన్స్ లేవు ఫ్రెండ్స్, అందుకే నేనేం రాయలేదు, చెప్పట్లేదు. కీలక పదాలు ఇక్కడ చూడండి. మన చుట్టూ వస్తువులు అనేక రకాలైన పదార్థాలు తయారై ఉంటాయి. వేరువేరు పదార్థాలను వాటి ధర్మాల ఆధారంగా వేరువేరు సందర్భాల్లో ఉపయోగిస్తాము. గాజు వంటి కొన్ని పదార్థాలు పారదర్శకమైనవి వంటి కొన్ని ఇక్కడేమో ఉందా అండి. గాజు వంటి కొన్ని పదార్థాలు పారదర్శకమైనవి, చెక్క వంటి కొన్ని పదార్థాలు అపారదర్శకమైనవి, నూనెలో ముంచిన కాగితం వంటి కొన్ని పదార్థాలు పాక్షిక పారదర్శకమైనవి. పదార్థాలు 3 స్థితుల్లో ఉంటాయి. అవి ఘన, ద్రవ, వాయు స్థితులు.
కొన్ని పదార్థాలు నీటిలో కరుగుతాయి, కొన్ని పదార్థాలు కరగవు. పదార్థాలను వాటి సారూప్యాన్ని బట్టి, ధర్మాన్ని బట్టి విభజించవచ్చు. ఒక పారదర్శక పదార్థం గుండా ఏ రంగు కాంతి కిరణం ప్రయాణిస్తుంది, అదే రంగు కాంతి కిరణం బయటకు వస్తుంది. ఒక పారదర్శక పదార్థం గుండా ఏ రంగు కాంతి కిరణం ప్రయాణిస్తుందో అదే రంగు కాంతి కిరణం బయటకి వస్తుంది. పిల్లి రోజులో దాదాపు 14 గంటలు నిద్రలో గడుపుతుంది. పిల్లి రోజులో దాదాపు 14 గంటలు నిద్రలో గడుపుతుంది. 5th లెసన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. 6th లెసన్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. ఇక్కడ నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎల్లో కలర్తో కొట్టాను. మీరు బుక్ చదివిన తర్వాత ర్యాపిడ్ రివిజన్గా ఎగ్జామ్ ముందు కొంచెం స్పీడ్లో పెట్టుకొని వింటే మీకు యూజ్ అవుతుంది. నేను ఓన్లీ చదవడం వరకే చేస్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ మీరే అర్థం చేసుకోవాలి. ఓన్లీ ఇంపార్టెంట్ కొట్టాను, ఎక్కువ లెంతీ ఉండకుండా.